హలో ట్రేడర్స్. ఆప్షన్ డాటా ఏం చెప్తుంది ఫర్ మండే కోసం చూద్దాం. మేజర్ సపో మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,500 దగ్గర చూపిస్తున్నది. అండ్ ఇమీడియట్ హర్డిల్ వచ్చేసి 24,200 దగ్గర చూపిస్తున్నది. అండ్ సపోర్ట్ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ 24,000 దగ్గర చూపిస్తున్నది. సేఫ్ జోన్ వచ్చేసి 23,800 దగ్గర చూపిస్తున్నది. యాజ్ ఆఫ్ ఓఐ చేంజ్ డాటా చూసుకుంటే పుట్ కాల్ రేషియో వచ్చేసి 1.2 ఉన్నది. ఇది బుల్లిష్ బయాస్ చూపిస్తుంది. అండ్ మిగతా వచ్చేసి ఇంకా మనం ఎఫ్ఐడిఐ డేటా చూసుకుంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎఫ్ఐఎస్ బయింగ్ జోన్లోకి వచ్చారు. క్యాష్లో 672 క్రోడ్స్. అండ్ ఫ్యూచర్లో కూడా బయర్స్గానే ఉన్నారు. లాస్ట్ డే జస్ట్ 85 క్రోడ్స్ 84 క్రోడ్స్ సెల్ చేసిన కూడా మళ్ళీ 3,500 క్రోడ్స్ అటు బై చేసిరు. ఆప్షన్ డాటా వచ్చేసి లాంగ్ అన్వైండింగ్ అవుతుంది. అండ్ కాల్ ఆప్షన్స్ వచ్చేసి అన్వైండింగ్ అని కవరింగ్ అయింది. అండ్ పుట్ ఆప్షన్స్ ఎఫ్ఐఎస్ పుట్ ఆప్షన్స్ వచ్చేసి యాడ్ చేసుకుంటారు. అండ్ క్లయింట్ ఆప్షన్ డాటా వచ్చేసి పుట్ ఆప్షన్స్ అన్వైండింగ్ చేసుకున్నారు. అండ్ కాల్ ఆప్షన్స్ షార్ట్స్ యాడ్ చేసుకున్నారు. సేమ్ సేమ్ డేటా చూపిస్తుంది. ఎఫ్ఐఎస్ బై సైడ్ ఉన్నారు ఓవరాల్గా. అండ్ చార్ట్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆప్షన్ డేటా ఇది ప్రైస్ ఏం చెప్తున్నది, ప్రైస్ ఎలా బిహేవియర్ ఉన్నదో చూద్దాం. యాజ్ ఆఫ్ నేను యూజ్ చేసే స్కానర్ వచ్చేసి యాజ్ అవర్లీ టైం ఫ్రేమ్ ఏం చెప్తున్నదో చూద్దాం. 15 మినిట్స్లో వచ్చేసి వీక్ బులిష్లో ఉన్నది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. అండ్ అవర్లీ వచ్చేసి బులిష్లో ఉన్నది. దట్ మీన్స్ 15 మినిట్స్ సైడ్ వేస్లో ఉన్నది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫస్ట్ హాఫ్లో బ్రేక్అవుట్ అయినా హోల్డ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. మేబీ సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ అయితే 15 మినిట్స్ కూడా బులిష్గా కన్వర్ట్ అయినప్పుడు, కంప్లీట్ వీక్ బులిష్ కాకుండా స్ట్రాంగ్ బులిష్లోకి వెళ్ళినప్పుడు బ్రేక్అవుట్ హోల్డ్ అవుతుంది యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. ఫర్ ఇంట్రాడే కోసం అయితే రేపు మండే రోజు అంతే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో బ్రేక్అవుట్ అయినా కానీ హోల్డ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ప్రైస్ చూసుకొని మీరు డ్రా చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ మల్టిపుల్ హైస్ అండ్ మల్టిపుల్ లాస్ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ మీరు డ్రా చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్ డాటా యాజ్ ఆఫ్ ఆప్షన్ డాటా వచ్చేసి ఇవి మేజర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్. అసలు నేనేం యూజ్ చేయలేదు, ఆల్రెడీ తెలిసింది. అయినా గూగుల్ జెమినై త్రూ చెప్పాను, జెమినై ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇది ఇంట్రాడే కోసము. అండ్ వీక్లీ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఆపర్చునిటీ ఉందేమో చూద్దాం. ఏ సెక్టర్ స్ట్రాంగ్ ఉందో, ఏ సెక్టర్ వీక్ ఉందో. వచ్చేసి ఇంకా యాజ్ ఆఫ్ స్ట్రాంగ్ సెక్టర్స్ అయితే నిఫ్టీ కూడా ఏం చూపించట్లేదు. యాజ్ లాంగ్ టర్మ్ కోసం అయితే ఓన్లీ మెటల్ అండ్ ఎనర్జీ సెక్టర్స్ బులిష్ చూపిస్తున్నాయి. హైయర్ టైం ఫ్రేమ్స్ అట్ ద సేమ్ టైం వీక్లీ టైం ఫ్రేమ్లో సైడ్ వేస్లోనే ఉన్నది. అది కూడా అట్ ద సేమ్ టైం మెటల్ అనను, ఎనర్జీ సెక్టర్ అంటున్నాను. ఎనర్జీలో స్టాక్స్ ఏమన్నా చూద్దాం. ఎనర్జీలో వచ్చేసి స్ట్రాంగ్ బులిష్ ఓఎన్జీసీ అండ్ టాటా పవర్. ఈ రెండిట్లో లాంగ్స్ ట్రై చేసుకోవచ్చు. అండ్
బ్రేక్అవుట్స్ వచ్చిన దగ్గర సపోర్ట్స్ దగ్గర బై చేసుకోవచ్చు. బ్రేక్అవుట్స్ వచ్చిన హోల్డ్ అవుతాయి. 26 అండ్ నెక్స్ట్ సెక్టర్ వచ్చేసి మెటల్ ఉన్నది. మెటల్లో స్టాక్స్ వచ్చేసి దాదాపు ఆల్మోస్ట్ మెటల్ సెక్టర్ అంత పాజిటివ్ అనిపిస్తుంది. టాటా స్టీల్స్, సైల్, జిందాల్ స్టీల్స్ అండ్ ఎన్ఎండి డీసీ కాకుండా నేషనల్ అల్యూమినియం, వీడిఎల్ వీటిలలో బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. బ్రేక్అవుట్స్ హోల్డ్ అవుతాయి ఫర్ ద ఫ్యూ డేస్. నెక్స్ట్ 1 వీక్ హోల్డ్ చేసుకోవడం కోసం అయితే అవి ట్రై చేయొచ్చు. ఈ స్టాక్స్ ట్రై చేయొచ్చు. ఒకవేళ ఒక 1-2 డేస్ కోసము ఏవైనా సపోర్ట్స్ చేస్తున్నాయి సెక్టర్స్ అనేవి చూద్దాము. షార్ట్ టర్మ్ కోసము అన్ని యాజ్ ఆఫ్ నో ఇప్పటికైతే అన్ని స్ట్రాంగ్గానే చూపిస్తున్నాయి. మేబీ లాస్ట్ 2-3 డేస్ పెరిగినాయి కాబట్టి, లాస్ట్ 1 వీక్ పెరిగింది కాబట్టి మేబీ రెసిస్టెన్స్ కాడికి వెళ్ళి బ్రేక్అవుట్స్ అయినప్పుడు చూసుకోవచ్చు. బట్ స్టాప్ లాస్తో చూసుకోవాలి. రివర్సల్ అయితే రీట్రేస్మెంట్కి వెళ్ళొచ్చు మేబీ గ్యాప్ ఫిల్ చేయడం కోసం. ఓకే ట్రేడర్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. థ్యాంక్ యూ. బాయ్.